మరి కుటుంబం చక్కని కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేస్తూ వచ్చారు. నిజంగా దేవుని నామమును ఇలా స్తుతించటం, మహిమపరచటం మనందరి జీవితాల్లో చాలా ఉన్నతమైన పని. ఎక్కడో సమీపింపరాని తేజస్సులో, ఎక్కడో అమరత్వం కలిగిన గొప్ప దేవునిని ఎన్నికలేని మనం ఎలాగున ఆయన తరపున, ఆయన ప్రజలుగా, ఆయన సొత్తుగా ఇలా కూడుకుని గణపరచడానికి ప్రవహిస్తున్న అనేకమైన సమయాలు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ చక్కని మీటింగ్ ఏర్పాటు చేసిన కుటుంబానికి మరొక్కసారి మనందరి పక్షమున మరి పుల్లయ్య గారికి, అలాగే వెంకటలక్ష్మి గారికి, అలాగే మరి వారి కుమారుడు నరేంద్రకు, వారి పాప సునీతకు మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. మరి చక్కగా అందరం కూడుకుని దేవుని స్తుతించడానికి మంచి అవకాశం ప్రభువిచ్చారు. ఈ సమయంలో కొంత దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి దైవజనులు, ఆత్మీయ తండ్రి మన మధ్యలో ఉన్నారు. అసలు వచ్చే పరిస్థితి కాదు, అసలు బాగోలేదు పాపం. ఈ మధ్యకాలంలో కొంచెం బలహీనంగా ఉన్నారు కదా, అయితే వచ్చే పరిస్థితి కాదు. చెప్పారు, నాన్న కూడిక నడిపించండి, నేను ఆగుతానని చెప్పారు. అయితే మీ మధ్యలో ఉండాలని, అలాగే సరే నేను అలా వచ్చి అలా కూర్చుంటాను అని చెప్పి ఓపిక తెచ్చుకొని, మీతో ఉండాలని, మీ మధ్యలో ఉండాలని ఓపిక తెచ్చుకొని దైవజనులు మన మధ్యలో ఉండడానికి వచ్చారు. వారి ప్రయాణం అంతట్లో దేవుడు అద్భుతంగా సహాయం చేస్తూ వచ్చారు. మీరందరూ ప్రార్థించండి దైవజనుల యొక్క మంచి ఆరోగ్యం కొరకు. వారు ఎప్పుడూ కూడా మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. అందుకని దావీదుని గురించి చక్కని మాటలు ఉంటాయి. సైన్యాధిపతులు మాట్లాడతారు, దావీదుతో కూడా ఉన్న వ్యక్తులు మాట్లాడతారు. రాజా, ఓ సందర్భంలో పెద్దవాడు అవుతాడు దావీదు, అయినా యుద్ధానికి ఆగడు. దైవజనుల్ని ఎంత ఆగమన్నా ఆగరు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆపాలనుకుంటాం. ఆపాలంటే మేము దేవుని పని ఆపడం కాదు, వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఎక్కడికైనా ఒక ప్రోగ్రాం ఆగితే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది, బలంగా ఉంటారు కదా అని మా ఆలోచనలు అన్నమాట. ఏ పరిస్థితుల్లోనూ, ఏ ఊరికి, ఏ ప్రోగ్రానికి, ఏ దేవుని పనికి ఎప్పుడు మేము ఆపడానికి సరిపోలేదు. ఈరోజు కూడా ఉండబట్టలేక మధ్యాహ్నం వేమవరం నుంచి 3 గంటలకు ఫోన్ చేశాను. అయ్యా మరి ఆగితే బాగుంటుంది కదా అంటే, లేదులే నాన్న నేను వస్తాను అని చెప్పి అన్నారు. ఇక మారు మాట లేదు ఇక. కనుక దేవుని పని అంటే అంత పిచ్చి. ఎందుకంటే దేవుడు ప్రత్యేకపరుచుకున్నారు, తల్లి గర్భంలోనే ఒక సాధనంగా ఏర్పాటు చేసుకున్నారు, ఒక దర్శనాన్నిచ్చి ఒక ఉన్నతమైన పందాలో నడిపిస్తున్నారు దైవజనుణ్ణి. అయితే నమ్మకంగా ఆయన భుజాల మీద ఈ పని పెట్టారు కనుక వారి జీవిత పర్యంతం వారి ఆలోచన ఒకటే, ఆ దేవుని పని చేస్తూ వారి తీర్మానం, వారి ఆలోచన ఏమిటంటే ఇలా దేవుని పని చేస్తూనే ఆ యొక్క చివరి క్షణాలు వారి ఆలోచన అదే. ఎప్పుడూ కూడా ఆ దేవుని పనిలోనే జీవితాన్ని ముగించాలి అన్న ఆలోచన. అయితే దేవుడు చాలా బాధ్యత అప్పగించాడు. ఎంత గొప్ప బాధ్యత అప్పగించి దేవుడు సేవకు నిలబెట్టుకున్నారు కనుక అమ్మకు కూడా వాగ్దానం ఇచ్చారు. మరి బలహీనం పడినప్పుడు ఏమైనా నీ దాసుని పట్ల నీ ఆలోచన ఏంటంటే, యెషయా 42లో చక్కగా దేవుడు ఆ అమ్మతో మాట్లాడుతూ వచ్చారు. అతడు నా సేవకుడు, నేను కోరుకున్న సేవకుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను అని, నేను ఆయనకి తోడుగా ఉంటానని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. దర్శనం గొప్పది, దేవుడిచ్చిన పిలుపు గొప్పది, దేవుడిచ్చిన వాగ్దానం గొప్పది. కనుక ఇలాంటివి ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎన్నో 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 వారి జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో పరిస్థితులు, ఒక్కొక్కటి ఏదో తేలికైన విషయాలు కాదు, అన్నీ ప్రాణాంతకమైన విషయాలే. వారి సంవత్సరం నాటి నుంచి మేము చూస్తున్నాం. అది అమ్మ వాళ్ళు చెప్పేవారు, పెద్దలు చెప్పేవారు. వారి సంవత్సర ప్రాయములోనే
భయంకరంగా శత్రు శోధనలు అన్నమాట. భయంకరంగా డ్రైనేజీలో పడిపోవటం, మునిగిపోవటం, నీళ్లు త్రాగేయటం, చాలా బీభత్సం పరిస్థితులు ఆనాడు. మరి అలా సంభవించినప్పుడు దేవుని ఏర్పాటు ఉంది. మనందరికంటే ఇప్పుడు సేవలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మనకు తెలుస్తోంది. కానీ ఆ అపవాదికి ముందే తెలుసు కాబట్టి రకరకాల శోధనలు, రకరకాల భయంకరమైన ప్రాణాంతకమైన పరిస్థితులు ఎన్ని సంభవించినా దేవుని మహాకృప చేత నేటి దినాన్ని సజీవులుగా మన మధ్యలో నిలబెట్టి ఆయన దర్శనాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నారు. కనుక దైవజనుల కొరకు మీరు సంపూర్ణంగా ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మరి ఈ క్రొత్త పూసలమూరే కాదు, ఇలాంటి ప్రాంతాలు ఈ నూతన సంవత్సరంలో మరి కొన్ని ప్రాంతాలు ఇవ్వాలి, అనేక ప్రాంతాలు వెళ్ళాలి, ఈ సత్యాన్ని ప్రతిష్ఠించాలి. అనేక ప్రాంతాల్లో దైవజనుడు మరి అడుగుపెట్టి అనేక ప్రాంతాల్లో దేవుని పని ముమ్మరంగా చేయాలని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి మన మధ్యకు వచ్చిన దైవజనులు, ఆత్మీయ తండ్రి, వారిని బట్టి దైవజనులను బట్టి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. ఆత్మీయ తండ్రికి శిరస్సు వంచిన పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కుటుంబానికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇది కృతజ్ఞతా కూడికండి. ఈ కృతజ్ఞతా కూడికలో దేవుడు ఎన్నో మేలులు దేవుడు చేస్తూ వచ్చిన ప్రతి మేలునకు మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే 103వ కీర్తనలో భక్తుడు దావీదు ఒక మాట తెలియజేస్తారు. 103వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. సరిగ్గా ఉండండి, కొన్ని టైము అయిపోతుంది కదా. 103:2 నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చూసారా, భక్తుడు దావీదు మాట్లాడుతున్నాడు. చక్కని మాట మాట్లాడుతూ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. అది దేనిని మరిచిపోకూడదట. మనమేమో మరిచిపోతాం. మనకున్న బలహీనత అదే. మన పితరులకున్న దేవుడు ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు, అనుభవిస్తూనే మరిచిపోయారు. అందుకనే దేవుని వాక్యం చెప్తోంది, దేనిని మరిచిపోకూడదు. మరిచిపోయే ఆ లక్షణం మనకు ఉండకూడదు. ఏమండి, మరిచిపోతే కృతజ్ఞులము కాదు, కృతజ్ఞులము. దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారములు, దేవుడు చేసిన మహో ఉపకారములు మరిచిపోతే మనల్ని కృతజ్ఞులు అనరు. కృతజ్ఞత తెలియచేయాలి, కృతజ్ఞులుగా ఉండాలి తప్ప కృతజ్ఞులుగా ఉండకూడదు. కనుక ఈ కుటుంబం చక్కని మీటింగ్ ఏర్పాటు చేస్తూ వచ్చింది. వారి కుటుంబ జీవితంలో దేవుడు చేస్తూ వచ్చిన ఎన్నో ఉపకారాలు ఒకటనేమిటండి, దేవుడు భౌతికమైన మేలులు, భౌతికమైన ఉపకారాలు, అలాగే ఆధ్యాత్మిక ఉపకారాలు ఎన్నో చేస్తూ వచ్చాడు. కనుక వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఒక చక్కని కృతజ్ఞతా కూడిక, స్తుతి కూడిక ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఇంతవరకు కొన్ని పాటలు పాడి ఆ దేవదేవుణ్ణి, ఆ సృష్టికర్తను మన మధ్యకు ఆహ్వానించాము, మహిమపరుచుకున్నాము. మన హృదయాలు ఆయన పాదముల ఎదుట కుమ్మరించుకున్నాము. దేవుడు మన మధ్యన ఉన్నాడు, విశ్వచక్రవర్తి. అలాగే వారి దైవజనులు, వారు ఎన్నుకున్న దైవజనులు మన మధ్యలో ఉన్నారు. కనుక ఈ రాత్రి భక్త దావీదు చెప్పినట్లుగా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మరి మరిచిపోకుండా ఏమి చెయ్యాలి? మరిచిపోకుండా ఏమి చెయ్యాలి అంటే 2వ తెస్సలోనికి వ్రాసిన పత్రిక ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 2వ తెస్స 2వ అధ్యాయము 2వ తెస్సలోనికి వ్రాసిన పత్రిక. అని కొంచెం ఫ్యాన్ పక్క తిప్పవా. 2వ తెస్స 2వ అధ్యాయము 13వ వచనం.
ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరుచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. ఎంత అద్భుతమైన మాట విడుదల చేస్తున్నాడో చూడండి. ఎల్లప్పుడూ ఏమి చెల్లించాలట? ఎల్లప్పుడూ. చాలా అద్భుతమైన మాట అండి ఇక్కడ. ఆ మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. దేవుడు చేసిన మేళ్ళు అలాంటివి, ఏ మనుష్యుడు చేయలేనివి. ఏ మనుష్యుడు ఉపకారం చేయలేడు, మహోపకారం చేయలేడు. డబ్బులున్నా జరిగిపోవు, బలం ఉన్నా జరిగిపోవు, బలగమున్నా జరిగిపోవు. కానీ దేవుడే పూనుకొని మనందరి జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. వారి జీవితంలోనే కాదు, ఈ రాత్రి చేరి వచ్చిన మనందరి జీవితాల్లో దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తూ వచ్చాడు. గనుక దేవుడు చేస్తూ వచ్చిన ఉపకారములకు మనము ఎల్లప్పుడూ ఏమి చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు బద్ధులమై ఉన్నాము. ఎంత బాధ్యత మన మీద పెట్టాడో చూడండి. అది దేవుడు చేసిన ఉపకార మహోపకారములు వర్ణించలేము, అవి వివరించలేము, వర్ణించలేము. అలాంటి ఉపకారాలు దేవుడు చేస్తూ వస్తూ వచ్చాడు. ఇక్కడ ఈ మధ్య కాలంలో ఒక అద్భుతమైన ఉపకారం ఏమిటంటే, ఇక్కడ అదే వచనంలో ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. ఎంత అద్భుతమైన మాట! సత్యమును నమ్ముట వలనను. ఈ సత్య సంబంధిత పరిచర్య ఈ ప్రాంతానికి వచ్చింది. అది ఈ క్రొత్త పూసలమూరు వారిని దేవుడు విశేషంగా ప్రేమించాడు. విశేషంగా ప్రేమించి తన సేవకుడిని ప్రాంతానికి పంపించి ఈ ప్రాంతములో ఒక సత్య సంబంధిత పరిచర్య, ఒక అద్భుతమైన పరిచర్య ఇక్కడ జరగడానికి దేవుడు ద్వారాలు తెరిచారు. దేవుడు ద్వారాలు తెరిచి ఈ పరిచర్య అద్భుతంగా జరుగుతూ ఉంది. మరి 2025లో దేవుడు చేసిన అది ఒక అద్భుతం, అది ఒక ఉపకారం. ఆ గొప్ప సంఘం ఇచ్చి ఆ సంఘములో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా పరిచర్య ధర్మం చేస్తూ ప్రతి ఆదివారం ప్రతి మంగళవారం మరి పరిచర్య ధర్మాన్ని చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు చేస్తూ వచ్చిన ఈ మేలులన్నిటికీ కృతజ్ఞతలు చెల్లించడానికి రాత్రి ఒక మంచి సమయం ప్రభు మనకి ప్రాప్తింప చేస్తూ వచ్చారు. కనుక దేవునిని మహిమపరుస్తూ ఉండాలి. ఎందుకంటే ఉపకారం చేసిన వాడు సామాన్యుడు కాదు. అవి భౌతికమైన మేలులైనా ఆత్మ సంబంధమైన మేలులైనా మరి చేసిన వాడు సామాన్యుడు కాదు. ఉపకారం చేసిన వాడు ఎవరంటే ఆయన నిత్యుడు. ఏమండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో మనం 9:6లో మనం చూస్తే ఆయన నిత్యుడగు తండ్రి. ఉపకారం చేసిన వాడు ఎవరంటే నిత్యుడగు తండ్రి. కనుక హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయములో నిత్యుడగు ఆత్మ ద్వారా, ఆ మాటలు చాలా గొప్పవి. నిత్యుడగు తండ్రి, నిత్యుడగు ఆత్మ. మనకు ఉపకారం చేసిన వారు ఎవరు అనుకుంటున్నారు? నిత్యుడగు తండ్రి, నిత్యుడగు ఆత్మ. ఇప్పుడు ఆ నిత్యుడగు దేవుడు మనందరి జీవితాల్లో కూడా ఎలాంటి ఉపకారాలు చేస్తాడంటే నిత్యమైన ఉపకారాలే చేస్తాడు. అందుకే దేవుని స్తుతించాలి, అందుకే దేవుని గణపరచాలి. ఆయన ప్రజలందరి ఎదుట ఆయనను గణపరచాలి. ఆయన మనందరి జీవితాల్లో ఎలాంటి మేలు చేశాడనంటే నిత్యమైన ఉపకారం చేస్తూ వచ్చాడు. ఆ ఉపకారాలలో నెంబర్ 1 మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా ప్రవచన గ్రంథము. తొందరగా వెళ్ళిపోదాము, కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని. యెషయా 45వ అధ్యాయము
దయచేసి 17వ వచనం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందియున్నది, మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నొందురు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట ప్రభు చెప్తున్నారండి. అక్కడ చాలా అద్భుతమైన మాట ఉపయోగించాడు కదా. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మనం పొందుకున్న రక్షణ ఎలాంటిది అనుకున్నారు? నిత్యమైనది, కదలనిది. అది ఈ లోకానికే కాదు, శాశ్వత రాజ్యంలో, పరలోకంలో, నిత్యత్వములో ఆ గొప్ప రక్షణ సుస్థిరమైనది. అంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ మాట చూశారు ఎంత అద్భుతంగా పొందుపరిచాడు. యెహోవా వలన. ఎవరి వలన? యెహోవా వలన. ఆ యెహోవా ఎవరంటే మానవ జాతికి సృష్టికర్త. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. అది ఆ రక్షణ సుస్థిరమైనది, కదలదు. నిత్యమైన దేవుడు గనుక మనకేమిచ్చాడు? నిత్యమైన రక్షణ. అది ఈ లోకం విడిచిన తరువాత మన రక్షణ ఎంతకాలం ఉంటుంది అంటే, మీలో మీరు ప్రశ్న వేసుకుంటే, మనలో మనం ప్రశ్న వేసుకుంటే, దేవుడిచ్చిన గొప్ప రక్షణకు తరుగులేదు. దేవుని వాక్యం చెప్తోంది, దేవుని పరిశుద్ధులు, మహోన్నతుని పరిశుద్ధులు యుగ యుగములు యుగ యుగాంతములు దేవుని రాజ్యమేలుదురు. అల్పులమి, ఎందుకు కొరగాని వారిమి, కేవలము నిష్ప్రయోజకులం. ఇంత గొప్ప ప్రభు కొరకు, ఇంత గొప్ప దేవుని కొరకు ఒక గంట కూడా మంచిగా బ్రతకలేం. ఒక్క గంట, ఒక్క రోజు అయినా దేవుడు ప్రేమించి మురికి జీవితాలు, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన జీవితం, చచ్చిపోయిన జీవితానికి దేవుడు గొప్ప రక్షణ, నిత్యమైన రక్షణ. అసలు ఆ మాట వింటుంటేనే మనసులో సంతోషం కలుగుతుంది. నాలో ఏ యోగ్యత ఉందని ప్రభువా, నాలో ఏ అర్హత ఉందని ప్రభువా, ఎంత నిత్యమైన రక్షణ ఇవ్వడానికి నేను ఏ పాటి వాడను. దేవుడు ప్రేమించి నిత్యమైన రక్షణ, ఈ రక్షణ కొరకు తన కుమారుడిని బలి చేయవలసి వచ్చింది. ఈ రక్షణ మనకు ఊరికినే అందలేదండి. ఈ రక్షణ మనకు ఊరికినే దక్కలేదు. యేసు ప్రభు ఎంతో క్రయమును చెల్లించాడు. యేసు ప్రభు ఎంతో తన త్యాగాన్ని చేస్తూ వచ్చాడు. వెలలేని రుధిరాన్ని కారుస్తూ వచ్చాడు. అంత గొప్ప దేవుడు మనకేమనుగ్రహిస్తూ వచ్చాడంటే నిత్యమైన రక్షణ. ఆ రక్షణను బట్టి మనం ఏమీ కామంటే, మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు నొందురు. ఆ గొప్ప దేవుడు ఎవరంటే 18వ వచనంలో చెప్పాడు, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఈ గొప్ప దేవుడు మనకు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ రక్షణ ఎలాంటిదంటే స్థిరమైనది, నిత్యమైనది. అందుకే దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఈ లోక ఉపకారాలు చేస్తూ వచ్చాడు. అనారోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, బిడల చదువుల విషయాల్లో, అనేక విషయాల్లో ప్రభువుని అడిగినప్పుడు ప్రభు సహాయపడుతూ ఉపకారాలు చేస్తూ వస్తున్నాడు. అలాగే నిత్యమైన రక్షణ మనకు తెలియదు. పరలోకం అంటే ఏంటో తెలియదు, ప్రభు అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధుడు అంటే ఏంటో తెలియదు. కానీ ఇలాంటి మన జీవితాల్లో ప్రభు నిత్యమైన రక్షణ. ఆయన ఎవరు గనకంటే ఆయన నిత్యమైన దేవుడు. ఆయన నిత్యము ఉండువాడు, గతించిపోయేవాడు కాదు. అందుకే దైవజనుడు మోషేని ఐగుప్తు పంపినప్పుడు, నన్ను ఎవరు పంపారని చెప్పనమంటావు తండ్రి అంటే ఆయన అన్నాడు,
ఉన్నవాడను అనువాడను. ఎప్పటి నుంచి ఉన్నావు నాయనా? ఉన్నాడంతే. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఉన్నాడంతే. ఆది లేనివాడు, అంతము లేనివాడు, తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు. ఆ గొప్ప దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నవాడను అనువాడను. ఏమనువాడు? దేవుడనువాడు, యెహోవా అనువాడు, పరిశుద్ధుడనువాడు, సృష్టికర్తనువాడు. ఆ గొప్ప దేవుడు మనకేమనుగ్రహించాడంటే నిత్యమైన రక్షణ. అందుకే రాత్రి చక్కని మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. కనుక నిత్యమైన రక్షణ అది మొదటిదిగా మనం చూస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, అందుమాత్రమే కాదు, రెండవదిగా ఇదే యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయము. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయము ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, 4వ వచనం చూడండి. 26:4 యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఎంత గొప్ప మాట చూసారా? ఎంత అద్భుతమైన మాట చూసారా? యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. నిత్యము ఆయనే ఆశ్రయం. ఈ లోకములో ఆయనే ఆశ్రయము, పరలోకములో కూడా ఆయనే ఆశ్రయం. ఇక వేరే ఆశ్రయ దుర్గాలు మనకు లేవు. వేరే ఆశ్రయ దుర్గము ఉన్నట్లు నేను ఎరగనని ప్రభు అంటాడు. వేరే ఆశ్రయ దుర్గమే లేదు. పైగా ఆశ్రయం ఎలాంటి వాడో చెప్పనండి. ఏదో ఒకనాటితో అయిపోయేది కాదు, లేదో సంవత్సరం నమ్ముకుంటే అయిపోయేది కాదు, లేదో 10 ఏళ్ళు నమ్ముకుంటే అయిపోయేది కాదు. ఈ జీవితకాలం మట్టుకుంటే ఈ జీవితకాలం మట్టుకు నమ్ముకుంటే అయిపోయేది కాదు. ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడండి, ఎంత అద్భుతమైన మాట. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. యుగ యుగములు ఆయనే నమ్ముకోవాలి. అంతటా ఆశ్రయ దుర్గము మనకేమిచ్చాడంటే అద్భుతమైన రక్షణ ఇచ్చాడు. నిత్యము ఆయనే ఆశ్రయ దుర్గము. అది మనకి ఏ బలహీనతలున్నా, ఏ అవసరతలున్నా మనుషుల దగ్గరికి కాదు, నేరుగా మోకరించాలి, ప్రభు వైపు చూడాలి, ప్రభుతో చెప్పుకోవాలి. ఆయన ప్రేమ కలిగిన దేవుడండి, అడగక ముందే అక్కరెరిగిన వాడండి. ఏమండి, మన దేన స్థితులను చూచినవాడు, మన దేన స్థితులను చూచిన దేవుడు. దేవుడు బలపరిచేవాడు, దేవుడు హెచ్చించువాడు. ఎందుకంటే ఆయన ఎవరు అంటే నిత్యాశ్రయ దుర్గము. ఆ మాట చూసారా ఎంత అద్భుతంగా కనబడుతుందో? ఆయన నిత్యాశ్రయ దుర్గము. అందుకు దేవునిని స్తుతించాలి. గనుక మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభునందు ప్రియులారా, ఇదే యెషయా ప్రవచన గ్రంథములో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 54వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయము ఒక మాట చదువుకుందాం. 54 7, 8 వచనాలు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. చూసారా, నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మూడో మాట ఏమిటండి? నిత్యమైన కృపతో. అన్నీ నిత్యమే. దేవుడు ఏది చేసినా నిత్యమే. అదే తరిగిపోయేది ఎవ్వడు. దేవుడు నిత్యుడు. మనకేది ఇచ్చినా నిత్యం ఉంటుంది. మన తల్లిదండ్రులు మనకి ఏమైనా ఇచ్చారనుకోండి, అయిపోతాయి కదా. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయట. ఏవండి, బిడ్డలను ప్రేమించి చాలా ఆస్తులు సమకూర్చిస్తారు, కానీ అవి ఏమవుతూ ఉంటాయి? తరుగుతూ ఉంటాయి.
కానీ దేవుడిచ్చే తరగదు, ఆయన ఇచ్చిన రక్షణ తరగదు, ఆయన ఆశ్రయము తరగదు, ఆయన కృప తరగదు. అది ఎలాంటి కృప అంటే నిత్యమైన కృప. నిత్యము కృప చూపేవాడు. కృప అనేది ఒక రకము కాదు, కృప నానా విధములు. ఎవరికి ఏ కృప ఇవ్వాలో, ఎవరికి ఏ సమయంలో ఎవరిని ఎలా దర్శించాలో, ఎవరికి ఎలా ఉపకారం చేయాలో, ఎవరికి ఎలా మేలు చేయాలో, ఎవరిని ఎలా ఆదుకోవాలో, ఎవరిని ఎలా హత్తుకోవాలో, దేవుని చేతిలో నిత్యమైన కృప. అది నిత్యమైన కృప. నిజంగా ఎంత అద్భుతమైన దేవుడో చూడండి. దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడంటే అక్కడ అంటాడు, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. నిత్యమైన కృప. అది దైవజనులు అయితే చక్కగా ఈ విషయాలను వివరిస్తారు. కృపను గురించి వివరిస్తారు, ఆశ్రయం గురించి వివరిస్తారు, నిత్య రక్షణ గురించి వివరిస్తారు. నేను ఇలా ఎదరికి వెళ్ళిపోతున్నాను. అది అక్కడ అన్నాడు కదా, నిత్యమైన కృప. నిజంగా ఈ కృపకు మనల్ని పాత్రలను చేశాడు కనుక, ఈ కృపకు మనల్ని పాత్రలను చేశాడు కనుక ఈ కృప మనలో ఎలా ఉండాలంటే, ప్రభునందు ప్రియులారా, కృప చాలా గొప్పదండి. కృప చాలా విలువైనది, కృప చాలా గొప్పది. గలగల పారే చలయేరులా నాలో ప్రవహించే నీ కృపా. గలగల పారే చలయేరులా నాలో ప్రవహించే నీ కృపా. శిలనైనా వృద్ధి కరిగించెనే, శిలనైనా వృద్ధి కరిగించెనే. వెలయేలేని నీ కృపా, వెలయేలేని నీ కృపా. కృపా 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 యేసుని కృపా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. కృప మనందరి జీవితాల్లో గలగల పారే ప్రవాహము వలె ఉండాలి. ఎందుకంటే దేవుడు నిత్యమైన కృప, తరగని కృప. ఇక కృప అనే మాట పునాది, కృప అనే మాట యేసు ప్రభు. చాలా విషయాలు దైవజనులు మరి నెట్లో ఉన్నాయి, వారి ప్రసంగాల్లో కృపనగా పునాదని, కృపనగా సత్యము, కృపనగా యేసు అని చాలా విషయాలు బోధిస్తూ వచ్చారు. అవి ఆన్లైన్లో ఉన్నాయి, ఇంటర్నెట్లో ఉన్నాయి ప్రసంగాలు. చాలా విషయాలు మరి లైవ్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి. ఎప్పుడో పాత ప్రసంగాలు, కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడిన ప్రసంగాలు అవన్నీ కూడా. ఏవండి, మనందరి జీవితాల్లో దేవుడు నిత్యమైన కృప. మన ఎడల దేవుడు చూపిన కృపకేమి లేదంటే తరుగు లేదు, అది నిత్యము ఉండే కృప. అలాంటి దేవదేవుడు మనకు రక్షణ అనుగ్రహించాడు, ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. కనుక 4వ విషయం మనం చూస్తే ప్రభునందు ప్రియులారా, ఇదే యెషయా ప్రవచన గ్రంథము. ఒక్క మాట, ఇదే యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము. ఈ మాట మనం చూసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. చూసారా, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. వెలుగు అంటే జ్ఞానము.
దేవుడు ఎలాంటి జ్ఞానముతో నింపుతున్నాడంటే నిత్యమైన జ్ఞానము. రేపు ఈ జ్ఞానంతో ఏం చేయబోతున్నాం? దేవదూతలకు తీర్పు తీర్చుతాం, విశ్వాన్ని పరిపాలిస్తాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవదూతలకు మీరు తీర్పు తీర్చుదరని తెలియదా? భూమి మీద ఈ శరీరంలో ఉండగా ఏమాత్రం అశ్రద్ధ లేకుండగా మనం ఏమి సంపాదించుకోవాలంటే ఆ దేవదేవుని జ్ఞానమును సంపాదించుకోవాలి. వెలుగు అనగా జ్ఞానము, దేవుని దివ్య జ్ఞానము సంపాదించుకోవాలి. అభిషక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు, అనేక విషయాలు మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రతి ఆదివారం మాట్లాడుతున్నారు, ప్రతి బుధవారం మాట్లాడుతున్నారు, ప్రతి శుక్రవారం మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రత్యేకమైన కూడికల్లో మాట్లాడుతున్నారు. ఏమి నేర్పడానికంటే జ్ఞానము నేర్పడానికి, వెలుగు నేర్పడానికి. ఆ వెలుగు నిత్యమైన వెలుగు, దానికి అంతము లేదు, దానికి చీకటి లేదు. అరే బాబు మాట్లాడకండి అన్న రచన, అది నిత్యమైన వెలుగు. అక్కడట అద్భుతమైన మాట చెప్తూ వచ్చాడు చూసారా? సూర్యుడు ఇంకను అక్కడ చెప్తూ వచ్చాడు కదా 19, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము వెలుగుగా ఉండదు, నీకు వెలిగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నిత్యమైన వెలుగు. ఈ మాట ఎంత గొప్ప ఉన్నతంగా ఉంది చూసారా? దేవుడు అనర్హులమైన మన జీవితాల్లో అసలు ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. కానీ జ్ఞానము లేని జ్ఞానహీనులమైన మనకు దేవుడు వెలుగుగా, జ్ఞానముగా. దేవుడు దర్శించిన తరువాత మన జీవితాలు మారినాయి. దేవుడు దర్శించిన తరువాత మన యొక్క పరిస్థితులు మారుతూ వచ్చాయి. దేవుడు మనకి ఏమయ్యాడంటే నిత్యమైన వెలుగు, జ్ఞానము. అలాంటి జ్ఞానముతో నింపి ఆ నిత్యరాజ్యములో జ్ఞానవంతులుగా ఉంచాలనుకుంటున్నాడు, తీర్పరులుగా, న్యాయాధిపతులుగా. నిజంగా అలాంటి దేవునికి మరి ఏమి చెల్లించాలి? నిజంగా దేవుని స్తుతించాలి. మంచి కూడికి ఏర్పాటు చేస్తూ వచ్చారు పుల్లయ్య గారు. ఈవేళ ఎంతమంది ఇలా కూర్చుని దైవజనులు, ఆత్మీయ తండ్రి, సహదాసులు, పరిశుద్ధులు, ఈవేళ ఇంతమంది మధ్య దేవుని గణనామమునికి ఏం చెందుతుందంటే మహిమ చెందుతుంది. ఆయన మనకి ఏమనుగ్రహించాడని? వెలుగు అనుగ్రహించాడని. చీకటి బ్రతుకుల్లో వెలుగు అనుగ్రహించాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. తన సొత్తుగా చేసుకున్నాడు, పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు. వెలుగు, జ్ఞానము. అదే లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానంతో నింపుతున్నాడు. అణువణువుని దైవ జ్ఞానంతో నింపుతున్నాడు. వ్యక్తిత్వాలు మారుస్తున్నాడు, దైవములుగా మారుస్తున్నాడు. ఈ జ్ఞానం ఇచ్చి, ఈ వెలుగిచ్చి, ఈ ప్రకాశత ఇచ్చి రోజు రోజుకి మార్పు చెందుతున్నాము. దినదినము, డే బై డే. నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు, రేపు కంటే ఎల్లుండి, ఎల్లుండి కంటే అవతల ఎల్లుండి మార్పు. పాపి అయిన జక్కయ్య జీవితంలో దేవుడు ఒక్క వనసు దేవుడు దర్శించాడు, జీవితం మారిపోయిందంతే. అబ్రహాము కుమారుడిగా మారిపోయాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. వెలుగు, జ్ఞానము. ఏమైపోయిందో పాపం, ఏమైపోయిందో చీకటి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ప్రభువా నువ్వేమి చెప్తావు అని ఎదురు చూస్తూ ఉన్నారు. అన్నాడు, అమ్మా ఎవరును శిక్ష విధించలేదా? నేను నీకు శిక్ష విధించను అన్నాడు. జీవితం వెలిగిపోయింది. ఆమె వెళ్ళి ఎంతమందిని వెలిగించిందో, ఆమె వెళ్ళి ఎంతమందిని ప్రభావితులను చేస్తూ వచ్చిందో. వెలిగించింది.
బాప్తిస్మకుడైన యోహాను గురించి వ్రాయబడిన మాట, అతడు మండుచు ప్రకాశించుచున్న ద్వీపమై ఉండెను. భక్త దావీదు అంటాడు, నేను ధ్యానించుచుండగా నా గుండె నాలో మండుచుండెను. మంట, అది వెలుగు. వెలుగు దేవుడు మనల్ని ఏ సంబంధులుగా చేస్తున్నాడంటే వెలుగు సంబంధులుగా చేస్తూ వచ్చాడు. అది ఎలాంటిదంటే అది నిత్యమైన వెలుగు. అదేదో కొంత ఆ నీళ్ళలో వేస్తే ఆరిపోయేది కాదు, లేకపోతే శత్రువు ఎన్నెన్నో పరిస్థితులు అనారోగ్యాలు పట్టుకొస్తాడు, ఆరిపోయేది కాదు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు కుటుంబాల్లో వ్యక్తుల్లో పట్టుకొస్తాడు, సంఘాల్లో, కానీ అది ఆరిపోయేది కాదు. దేవుడు మనకేమనుగ్రహించాడంటే నిత్యమైన వెలుగు. ఆ గొప్ప దేవునికి మనం మనసారా హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. అది 4వ విషయం, నిత్యమైన వెలుగు. 5వ మాట, ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక, ప్రభునందు ప్రియులారా, 2వ తిమోతి పత్రిక, ఏవండి ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. 2వ తిమోతి, ఈ మాట ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకుందాము. 2వ అధ్యాయము, 2వ తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో, చూసారు, నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును అది ఓర్చుకొనుచున్నాను. అక్కడ ఒక మాట మనం చూస్తున్నాం, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో. నిత్యమైన మహిమతో. మనకిచ్చే మహిమ ఎలాంటిదో తెలుసండి? అది నిత్యమైన మహిమ. రేపు నిత్యత్వంలో మనం ఎలా మహిమపరచబోతున్నాడో అది నిత్యమైన మహిమ. ఎస్తేరును మహిమపరిచాడు దేవుడు. అందరికీ తెలుసు కదా, ఎస్తేరు ఎవరు? అనాథ, తల్లిదండ్రులు లేనిది. ఎస్తేరుని రాణిగా మహిమపరిచాడు దేవుడు. 127 సంస్థానాలకి రాణి అయిపోయింది ఎస్తేరు, మహిమపరిచాడు. ఒక రాజుకు భార్యగా, రాణిగా మహిమపరిచాడు. ఎస్తేరును మహిమపరచడమే కాదు, తన పినతండ్రి అయిన మొర్దెకైను కూడా దేవుడు మహిమపరిచాడు. హామాను స్థానంలోకి తీసుకొచ్చాడు, సింహాసనం మీదకి తీసుకొచ్చాడు. ఎక్కడో గేటుకాడు ఉండేవాడు. అందరు వస్తుండే గేటుకాడ ఉండేవాడు, ముఖద్వారం కాడు ఉండేవాడు. కానీ రాజు గుర్తించాడు. మొర్దెకైకి గొప్ప మహిమ దక్కింది. హామాను పోగొట్టుకున్నాడు, కుట్ర చేసి పోగొట్టుకున్నాడు. ఎన్నిక లేని మొర్దెకైని దేవుడు మహిమపరుస్తూ వచ్చాడు. ఐగుప్తులో యోసేపుని మహిమపరిచాడు. తన దేశం కాదు, తన భాష కాదు, ఐగుప్తు సిటిజన్షిప్ లేదు, కానీ దేవుడు మహిమపరుస్తూ వచ్చాడు. ఈ లోకంలో ఇంతగా మహిమపరుస్తూ ఉంటుంటే, దేవుని కొరకు బ్రతుకుతుంటుంటే, దేవుని కొరకు జీవిస్తూ ఉంటుంటే, ఆయనే సర్వస్వం అనుకుని ఆ నిత్య మహిమలో మహిమ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు అనుగ్రహించే ప్రతీదీ కూడా నిత్యమైనవే, అనిత్యమైనవి కావు. మహిమ కూడా నిత్యమైనదే. అది ఎంతకాలము? శాశ్వత కాలము. మహిమపరిచే దేవుడు, మహిమకు తెచ్చుచున్న దేవుడు. ఏమండి, దైవజనులు మంగాచారి గారు అంటారు మాట అప్పుడప్పుడు, ఒకప్పుడు పిండాలు పెట్టేవాడిని, ఇప్పుడు దండాలు పెట్టించుకుంటున్నాను అంటాడు. దేవుడు మహిమపరిచే దేవుడు. ఒకప్పుడు ప్రౌఢత్యంలో ఉండి ప్రౌఢత్యంలో పిండాలు అవి పెట్టుకునేవాడు, కానీ ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితికి దేవుడు మహిమలోకి తెచ్చాడు దేవుడు. ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారిగా చేస్తాడు.
ఆ మహిమ ఎలాంటిదంటే నిత్యమైన మహిమ. ఆ మహిమకు దేవుడే మనం తెస్తూ ఉన్నాడు. ఏమండి, అది నిత్యమైన మహిమ. 5వ విషయం. 6వ విషయం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక, మరి 9 ముగించాలని చెప్పారు. భోజనాలు ఉన్నాయి కదా మనకి, ప్రారంభమే లేట్ అయిపోయింది. ఏమండి, ఆ 6వ విషయం 2వ తెస్స 2వ అధ్యాయము 16-17 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. అక్కడ మాట మనం తీసుకుంటే అక్కడ నిత్యమైన ఆదరణ. అది ఎలాంటి ఆదరణ? అది ఇక ఎంతమంది మనుషులు ఓదార్చినా దక్కదు, కానీ దేవుడు ఓదారిస్తే ఇక ఆ స్థితే వేరు. నిత్యమైన ఆదరణ. చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం, నిరాశలు అవుతూ ఉంటాం, నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటి సమయాలలో దేవుడు ఆదరిస్తాడు. ఎలా ఆదరిస్తాడంటే ఒకని తల్లి ఆదరించినట్లు ఆయన ఆదరిస్తాడు. ఎన్నో సంగతుల్లో దేవుడే పక్కన నిలిచి ఆదరించేవాడిగా ఉన్నాడు. ఆదరణ ఎలాంటిదంటే నిత్యమైన ఆదరణ. ఇక దేవుని ఆదరణ తిరుగులేనిది. ఇక ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యం కలుగుద్ది. అందుకే భక్త దావీదు అంటాడు, సకలమైన ఉపద్రవాలలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు. కన్న కొడుకు అడవిలోకి తోలేశారు, చెప్పులు లేకుండా పరుగులెత్తాడు. అంత గొప్ప దావీదు. కానీ అడవిలో, గుహలలో, కొండల మీద, ఎడారుల్లో ఆ దైవజనుడైన దావీదుకి అంత ఆదరణ ఎందుకు కలిగిందనుకున్నారు? దేవుడు ఆదరించాడు. అదే దేవుడు ఆదరించేవాడు. సమస్త పరిస్థితులలో, సకల పరిస్థితులలో ఆదరించేవాడు. అది ఎలాంటి ఆదరణ అంటే నిత్యమైన ఆదరణ. ఆప్తులను పోగొట్టుకుంటాం, కానీ ఆదరిస్తాడు దేవుడా. ధనాన్ని పోగొట్టుకుంటాం, ఆదరిస్తాడు దేవుడా. ఆరోగ్యం పోగొట్టుకుంటాం, ఆదరిస్తాడు దేవుడా. యోబును ఆదరించాడు దేవుడా. 10 మంది బిడ్డలు ఒక్కసారి చనిపోయారు, కానీ తన గుండెను ధైర్యపరిచాడు. ఎప్పుడైనా మన ఇంట్లో ఎవరికైనా బలహీనంగా ఉంటే మనం చాలా నిరాశ చెందుతాం. అయ్యో, ఆయనకు అలా ఉంది, ఆమెకు అలా ఉంది అని. దైవజనులు ఇలా ఉంటే ఆమె ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, దైవజనుల పరిస్థితి ఎలా ఉంది, ఏమిటి ప్రభువా? కానీ దైవజనుడైన యోబు 10 మంది చనిపోయారు. అంత ధైర్యం ఎలా వచ్చిందండి? అంత నిబ్బరం ఎలా వచ్చిందండి? ఎంత ఆదరణ! అది నిత్యమైన ఆదరణ. పైగా ఆదరణ పొందుకొని ఆయన మాట్లాడుతాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక అంటాడు. ఎలా అన్నాడు? మనుషుడైతే మాట్లాడలేడు, మనిషిని నోటైతే ఆ మాటలు రావు. దేవుడే ఆ వ్యక్తి హృదయాన్ని ఆదరించాడు. అదే మీరు గమనిస్తే అలా ఎదిగిన భక్తుల్లో అది చాలా ఉన్నతమైన విషయంగా కనబడుతుంది. భక్త దావీదు అంటాడు, ఆ సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము. మనకెలా కనబడుతుంది? మన కళ్ళకు 10 మంది బిడ్డలు పోయారు, ఆస్తిపాస్తులు పోయాయి, ఆరోగ్యం పోయింది, బూడిదలో కూర్చున్నాడు, గోళ్ళు అరిగిపోయాయి, చెల్లపెంకులతో గోక్కుంటున్నాడు. మనకేమనిపిస్తుంది? దేవుడు ఏమిట్రా ఇంత అన్యాయం చేశాడు, ఎంత భక్తిపరుడు. కానీ అదే యోబు అంటాడు, సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము. అంటే తన హృదయములో ఏమిచ్చాడు దేవుడు? ఆదరణ, నిత్యమైన ఆదరణ. దేవుని మీద
ఏగవాలనివ్వడు. అంత నష్టపోయినా అదే అతని నిరీక్షణకు తగినట్లుగానే దేవుడు రెట్టింపు బలమిచ్చాడు. మళ్ళా తిరిగి చనిపోయిన 10 మంది బిడ్డలు మళ్ళీ సంపాదించుకున్నాడు, ఆస్తిపాస్తులను సంపాదించుకున్నాడు. 140 ఏళ్ళు బ్రతికాడు. 44 తరాలు సజీవుడై ఉన్నాడు. దేవుడు ఆదరిస్తే ఇలా ఉంటుంది. ఆదరించగలిగిన దేవుడు, ఓదార్చగలిగిన దేవుడు, అది నిత్యమైన ఆదరణ. కనుక ఇలాంటి దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. కనుక ఇంకొక మాట, 7వ మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమాపత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు భక్తుడు ఒక అద్భుతమైన మాట ఇక్కడ తెలియజేస్తున్నారు. రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఏమిచ్చును? ఆ జీవం ఎలాంటిది? అదే. ఎంత గొప్ప దేవుడు! పరిశుద్ధులమయ్యాం. దేవుడు వెతికి రక్షించాడు గనుక మనందరి జీవితాల్లో మనం ఏం వెతుకువారిగా ఉండాలంటే అక్కడ చక్కగా చెప్తున్నాడు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మనకేం ఉండాలి చెప్పండి? చాలా ఓపిక ఉండాలి. ఏ ఉండకూడదంటే షార్ట్ టెంపర్ ఉండకూడదు. చాలామంది ఆయన ఏమనుకుండా ఆయనకు ముక్కు మీద కోపం అండి, ఆమెను ఏమనుకుండా ఆయన ముక్కు మీద కోపం అండి. సమర్థించొద్దండి. మానవుని కోపము దేవుని నీతిని సాధువైనట్లుగా మార్చబడాలి. దేవుడు నిత్య మహిమకు, నిత్య రక్షణతో అలంకరిస్తున్నాడు. నిత్యమైన ఉపకారాలు చేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఏమిటయ్యా ఆయన చేసిన ఉపకారం అంటే మనందరి జీవితాల్లో, అనిత్యమైన మన జీవితాల్లో నిత్యమైన మేలులు చేస్తూ ఉన్నాడు ప్రభు మనకేం ఇవ్వాలనుకుంటున్నాడంటే నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ నిత్య జీవం పొందుకోవడానికి మన జీవితాల్లో మనకేం ఉండాలంటే చాలా ఓపిక ఉండాలి. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. ఆ జీవం కూడా నిత్య జీవమే. మనకి ఇలాంటి మేలులతో, ఇలాంటి కృపలతో మనలను, మన కుటుంబాలను దేవుడు నింపుతూ ఉన్నాడు. కనుక పుల్లారావు గారి కుటుంబములో మరి గొప్ప మేలులు చేస్తూ వచ్చాడు. ఈ మేలులన్నీ కూడా కంటికి కనిపించేవి కాదు. ఇవి చాలా ఉన్నతమైన మేలులు. కనుక ఇలాంటి మేలులతో వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి చేస్తూ వచ్చిన ఉపకారములను బట్టి ఈవేళ ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. కనుక ఇలాంటి దేవునిని మనం అందరం వారి కుటుంబంతో, వారు మనతో కలిసి, మనం వారితో కలిసి ఆ ప్రభువును స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మనసారా స్తుతులు చెల్లిస్తూ దేవుడు చేసిన అద్భుతమైన విషయాలు, 1 నిత్యమైన రక్షణ, 2 నిత్యాశ్రయ దుర్గము, 3 నిత్యమైన కృపతో, 4 నిత్యమైన వెలుగు, 5 నిత్యమైన మహిమ, 6 నిత్యమైన ఆదరణ, 7 నిత్య జీవము. మనకి ఇలాంటి మహోపకారములు చేయుట మన నిత్యుడగు దేవునికి మాత్రమే సాధ్యం. ఆయన ఎలాంటి వాడంటే ఉన్నవి లేనట్లుగా, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడా, ఏమైనా చేయగలిగిన వాడు. ఈ మధ్యకాలంలో ట్రెండ్లో ఉన్న పాట, ఏమైనా చేయగలిగిన వాడు. అదే మన జీవితాల్లో మనం గుర్తించాలి. నా ప్రభువా, ఇన్ని నిత్యమైన ఉపకారాలు చేస్తూ నా జీవితంలో నువ్వేమైనా చేయగలవు తండ్రి. అందుకే నా హృదయం నీ ఎడల కృతజ్ఞతతో నిన్ను స్తుతించడానికి రాత్రి ఆ కుటుంబముతో పాటు
నాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. దైవజనులు వచ్చారు, మనం అందరం వచ్చాం. భీమవరం చిన్నమేరం తల్లి సంఘం నుంచి వచ్చారు, భీమవరం సంఘం నుంచి వచ్చారు, భీమవరం నుంచి మేము వచ్చాం. చక్కగా మనం అందరం కలిసి ఆ ప్రేమ కలిగిన ప్రభువుని మహిమపరుచుకోవాలి. ఆయనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఆ దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఆ నిత్య ఉపకారాలు చేసిన ఆ గొప్ప దేవునికి, మరి నిత్యమైన ఉపకారాలే కాదు, ఈ భూమి మీద కుటుంబానికి ఏం అవసరమో, ఆ వ్యక్తులకు ఏం అవసరమో ప్రతి ఉపకారాన్ని చేస్తూ నడిపిస్తూ ఈ దైనందిన జీవితాల్లో చాలిన దేవుడిగా ఉంటూ అందరి జీవితాల్లో ముందుకు నడిపిస్తున్నాడు. అందుకే యేసయ్య నమ్ముకున్న కాడ నుంచి, భూమి మీద తల్లి గర్భంలో భూమి మీదకి వచ్చిన కాడ నుంచి ఇంతవరకు మన జీవితాల్లో నడుస్తూ వచ్చాం, నడిపించాడు దేవుడు. కనుక దేవదేవునికి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. మనం ముందుకెళ్ళిపోదాం కార్యక్రమంలో. ఏమండి, దేవుడి మాటల ద్వారా కుటుంబాన్ని చేరవచ్చిన మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయమున ఈ కొత్త పోసలమూరులో మీ కుమారులైన పుల్లారావు గారు వారి గృహం దగ్గర మీరు జరిగించిన ఈ కూడికని బట్టి నీకు వందనాలు ప్రభా. మీ దాసులను మీరు అభిషేకించి అనేక విషయాలు ప్రభా మా అందరితో కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. అలాగే పుల్లారావు గారి కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి నాయన వారిని వెతికి రక్షించి వారికి ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా, మరి నాయన వారి జీవితంలో మీరు చేసిన కార్యాలను బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తూ మీకు స్తుతి చెల్లించుతూ ఉండగా, అయ్యా మరి నాయన స్తుతులు అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడని నీ లేఖనం సెలవిచ్చినట్లుగా ప్రభా, మరి వారి జీవితాల్లో మీరు చేసిన కార్యములు బట్టి ఈ దినాన్ని కూడిక కలిగి ఉండటానికి మీరిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకమని మా పితడైన దావీదు చెప్పినట్లుగా మీరు వారి జీవితాల్లో చేసిన ఈ ఉపకారములు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎంతవరకు నాయన మరి మీ దాసులను నాయన మరి ఇదిగో దేవా మీరు వాడుకుంటూ వచ్చారు, అందుని బట్టి నీకు వందనాలు. అలాగే మీ దాసులు శ్రీపాల్ గారిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. ఇదిగో నాయన మరి అందరూ కూడా మరి నాయన రావటానికి నాయన భీమవరం నుండి అలాగే సినిమేరం సావాసం నుండి అయ్యా మరి ఇక్కడికి రావటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా ఇదిగో నాయన ఈ కూడికను దేవా మీరు మహిమకరంగా జరిగించినందుకే నీకు వందనాలు. ఎన్న వాక్యమునైనా వారి హృదయాల్లో ఫలింపచేయండి, నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అయ్యగారికి నా వందనాలు. మరి కూడి వచ్చిన సహదాసులకి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. అలాగే నా ఆత్మీయ సహోదరులు మరి నా ఆత్మీయ సహోదరులకి నా హృదయపూర్వక వందనాలండి. మీరు ఎక్కడి నుండో మరి వచ్చి మరి మమ్మల్ని ఇంత ప్రోత్సహించి మాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చినందుకు నేను ఆ దేవత దేవునికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోలేను. అంటే నేను సాక్ష్యము 2 విషయాల కొరకు నేను సాక్ష్యం చెప్పుకుంటానండి. దేవుడు చేసిన మేలు కొరకు దేవుడు మా విషయాల్లో అనేకమైన మేలు చేశారు. కొన్ని కష్టమని అయినా అవన్నీ ఇష్టంగా కూడా దేవుడు మాకు మహిమపరిచి ఆయన కృపను చూపి మరి మాకు ఇంత కృపనిచ్చినందుకు ఆ దేవతి దేవునికి నా వందనములు. ఇది 2 విషయాల ద్వారాగా నేను ఈ కూడుకు ఏర్పరచుకున్నానండి. మొదటి విషయము మరి కూడికి పెట్టుకున్నాక చాలా అయిపోయిందండి. 2003లో పెట్టుకుందాం అనుకున్నాను. మా కుటుంబంలో వచ్చిన ఆర్థిక ఇబ్బందులను బట్టి సమస్యలను బట్టి మరి కూడికి అలాగా ఎదరకి మరి దేవుడు మరి ఇది ఎందువలన అయితే మరి ఇలా పంపించారో
నాకైతే తెలియదు, కానీ సర్వం సృష్టించిన సృష్టికర్తకి మట్టికి సమస్తం తెలుసు. మరి దేవుడు మాకు 2023లో మరి కూడుకు పెట్టుకుందాం అనుకున్నాము. అలాగే నా భర్త మరి చిన్న యాక్సిడెంట్ జరిగిందండి. సాయంత్రం 6 గంటలకు వెళ్ళేటప్పుడు, అంటే మా వదిన గారు వాళ్ళ బావగారు చనిపోయారండి. చనిపోతే ఓనర్ గారికి చెప్పేసి వచ్చి వెళ్తాననేసి ఆయన బయలుదేరి 6 గంటలకు వెళ్ళారు. ఇక్కడ గోట్లపాడేనండి. ఈ గోట్లపాడు మధ్య దారిలో ఒక అతను మరి బయటికి సైడ్కి వచ్చి మామూలుగా ఆయన రోడ్డు దాటినప్పుడు అడ్డం వచ్చేసారంటండి. అడ్డం వచ్చేస్తే మరి అది అతనికి యాక్సిడెంట్ పడిపోయాక ఇక్కడ పీక దగ్గర చిన్న ఎముక ఎముక ఇరిగిపోయింది అనేసి అని అన్నారు. వెళ్ళినైతే రాకుండా 10 అయిందండి టైము. ఏంటి ఇంకా రావట్లేదు అనేసి మేము అనుకుంటున్నాము. అతను అలాగే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారండి. మరి ఇక్కడికి వెళ్తానన్నారు, ఇంకా రాలేదు, సందడిపోయిందని మాకు టెన్షన్ అండి. కానీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అవన్నీ అతనికి హాస్పిటల్లో చూపించి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు 12 అయిపోయింది. 12 అయిపోతేనే ఏమైందని మేము ఫోన్ చేసినప్పుడు మేము కంగారు పడతామని చెప్పలేదండి. ఏదో పని మీద వెళ్ళాను అనేసి అని అన్నారు. వచ్చాక మరి ఇలా జరిగిందని అన్నాక మేము అప్పుడు చాలా ఇబ్బందికరమైన విషయాల్లో మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. కానీ అది దేవుడు మాకు ఒక గుణపాఠం కింద ఆయన కొరకు మేము కనిపెట్టుకుని ఉండాలని మాకు చిన్నది మాకు పెట్టారని నేను నమ్ముతున్నాను. 12ంటికి వచ్చినప్పటికండి ఇలా జరిగింది, యాక్సిడెంట్ అయిందని అన్నప్పటికీ, ఎవరికైనా అన్నప్పటికండి మామూలుగా ఊళ్ళో ఆయన ఎవరో ముసలాతను అని అన్నారు. డబ్బులు కట్టమన్నారంటండి. 50,000 రూపాయలు వేసారంట. వేసినప్పుడు అప్పటికి చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. సర్లే దేవా, నువ్వే ఉన్నావు, ఎందుకైతే మాకు ఈ ముళ్ళు పెట్టావో అది నీకు సమస్తం ఎరుగున్న దేవుడివే కదా అనేసి మేము అనుకున్నప్పటికీ అప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ దేవుడు ప్రేమ మరి మమ్మల్ని వదలలేదు. మా దగ్గర ధనం లేనప్పటికైనా మేము ఎవరిని కూడా నోరు తెరిచి ఎవరిని అడగలేదండి. అలాగే 50,000 రూపాయలు నేను ఇస్తానని వచ్చి మరి 10,000 అలాగా ఇచ్చారు. కానీ అది దేవుని ప్రేమను బట్టి మేమైతే ఎవరిని అడగాలనుకుంటలేదు. కానీ దేవుడు మరి వాళ్ళతో మాట్లాడి మరి ఆయన కృపను మరి మాకు ఇలాగ ఎత్తపరచాలని మరి ఆయన ధనం పట్టుకొచ్చి మాకు ఇచ్చారు. ఆయనకి ఆపరేషన్ చేయించేస్తారండి, తీసుకొచ్చారు, బాగానే ఉందన్నారు. అలాగే ఎన్నో విషయాలు శోధనలు మా కుటుంబంలో చాలా అవి చెప్పుకున్నా తీరవు, కానీ అది దేవునికి సమస్తం సాధ్యమే. అలాగే జరుగుతుండగా మేము కూడా నా కుమారుడి కొరకు, నా కుమార్తె కొరకు మరి దేవుడు నా కుమారుడికి ఒక చిన్న వాహనాన్ని ఇచ్చారండి. మరి ఆ చిన్న వాహనాన్ని బట్టి దేవుడు మరి అలాగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. దేవా, నువ్వే ఉన్నావు, మా ఒంటరి జీవితంలో తోడై ఉన్న గొప్ప దేవుడు, మా ఒంటరి జీవితంలో మాకు ఓదార్పిచ్చిన నీవే దేవుడు అనేసి నేను మా భారమంతా ఆయన మీద మోపుకొని మరి అలాగే జీవించినప్పుడు ఆయన కృప మమ్మల్ని అయితే విడిచిపోలేదు. ఆయనకి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చలేను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప. అలాగా దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నాడు. నా బిడ్డలను కానీ, నా భర్తను కానీ, నన్ను కానీ ఆయన రెక్కల షాట్లో భద్రపరుచుకొని మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు ఆయనకి ఏమి ఇచ్చి నేను రుణం తీర్చలేను. అలాగే మళ్ళీ రెండోది, మేము మందిరం కట్టుకోవాలని అనుకున్నామండి 2023లోని. ఆ మందిరాన్ని కట్టుకోవాలంటే మేము కట్టుకుందామని మరి మా అక్క వాళ్ళు మాకు ఆ స్థలం ఇచ్చినట్టు కూడా మాకు తెలియదండి. మేము ఈ ఊళ్ళో కూడా లేము, రాజుగారు ఇచ్చారంటండి. రాజుగారు ఇచ్చినప్పుడు మాకు తెలియదు కూడా అండి. తెలియకపోతే అప్పుడు ఇస్రాయేల్ బావగారు ఆ అక్క గారి దగ్గరికి వెళ్ళి, అక్క మందిరం కట్టుకుందామని నేను అడిగాను. సరేలే అక్క, సరేలమ్మలా కట్టుకుందామని ఆ అక్క అన్నది. అన్నాక మేము సేవకులు అయ్యగారి దగ్గర మాట్లాడితే, వద్దమ్మా నేను వచ్చాను కదా మళ్ళీ ఎందుకు అనేసి మరి అయ్యగారు అన్నారు. సర్లే అయ్యగారు మాటను పట్టుకొని సర్లేని మానేసామైనా సంవత్సరంన్నర మానేసాము. అలాగే ఆ మందిరంలోకి వెళ్తున్నాము. వెళ్తా నేను అప్పటి నుండి దేవునికి ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఒక స్థలాన్ని అయితే మరి రాజుగారు ఉచితార్థంగా ఇచ్చారు, మేము అందులో మందిరం కట్టుకోవాలా ఏంటో ప్రభు, అది నీ పాదాల కాడ పెడుతున్నానని నేను ఎప్పుడు అడుగుతూనే ఉన్నాను. అడుగుతూ ఉంటే అలాగా
సర్లే మందిరం కట్టుకోవాలని మేము అందరం అనుకున్నామండి. అనుకున్నాక మందిరం కట్టుకోవాలని ఆశ అయితే ఉంది, కానీ మా దగ్గర అంతగా మించిన స్తోమత అయితే మా దగ్గర లేదు. కానీ కట్టుకోవాలి కానీ అని ఆదురుతోటి. కానీ మేము పనికి వెళ్తే ఏ పూట పనికి వెళ్తే ఆ పూట మాకు గడిచి కుటుంబాలు అటువంటి కుటుంబాలు అయ్యి. కానీ నేను ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు మరి ఆయన నాతో మాట్లాడుతూ ఉండేవారు. నా కుమార్తె, నువ్వు భయపడకు, నా మందిరాన్ని ఎలా కట్టుకోవాలో ఎలా చేసుకోవాలో, నేను సమస్తం సృష్టించిన సృష్టికర్తను, నువ్వు భయపడకు అనేసి నాతో మాట్లాడుతూ ఉండేవారు. నేను ప్రార్థన చాలా ఎక్కువ నిద్ర పట్టేది కాదు. నాకు రాత్రి అనేది తెలిసేది కాదు, పగలు అనేది తెలిసేది కాదు. ఎప్పుడు నైట్ కూడా మెలకుగానే ఉండేది. ప్రార్థన చేసుకుంటూ అలాగే ఉండేదాన్ని. దేవా ఏంటి మా పరిస్థితి చూస్తే చాలా దీనమైన స్థితి. మేమైతే ఏమి చేయలేము. నాకున్న ఇబ్బందులను బట్టి నేనైతే ఏమీ చేయలేను ప్రభువా. నువ్వేంటి ఇలా నాకు ఇలా మాట్లాడుతూ నాకు ఇలా పేరెత్తుతుంది. దేవా ఏంటి ఇది, నీ కృప అయితే, నీకు సాధ్యమైతే నువ్వే చెయ్యి ప్రభువా అనే సరే అలాగనేదానండి. కానీ ఇంటి దగ్గర నేను ఇంటికి మామూలుగా కట్టుకుందామంటే అనుకున్నాం కానండి, ఎవరికాళ్ళే చిన్న గుడిసె వేసుకుందాం, కిక్కేసి కోసి దళ్ళు కట్టుకుని వేసుకుందాం అని అనేవారు. అని అంటే దేవుడైతే ప్రార్థన చేసినప్పుడు నా కుమార్తె నా మందిరాన్ని ఎలాగైతే శృంగారంగా కట్టుకోవాలి, ఏ స్థితిలో కట్టుకోవాలో మీరు అయితే ఎదురుండి మీరు అలా నిలబడండి అనేసి దేవుడు నాతో మాట్లాడేవారు. ఈయనైతే నా మీద చిరాకు పడిపోయేవారు. నా కుమారుడు కూడా, అమ్మ మేము పనికి వెళ్ళొస్తున్నాం కానీ మాకు మనశ్శాంతి ఉండలేదు, మేము పని ఏం చేసుకుంటున్నాం ఏంటన్నది లేదు, నీకు ఎంత మందిరం కోసం మాట్లాడుతున్నామని నా మీద చిరాకు పడేవారు. కానీ నేను సరిగ్గా కూడా ఇంట్లో వంట పని కూడా ఇక్కడ చేసేదాన్ని కాదండి. నా మనసు అసలు కుదురుండేది కాదు. ఇది ఏంటి నా కుమారుడు చూతి ఇలాగ, నా భర్త చూతి ఇలా తిడుతున్నారు, ఏంటి ప్రభువా నాకు ఈ పరిస్థితి ఏంటి అనేసి నేను చాలా దుఃఖపడేదాన్ని. కానీ నాకు వీళ్ళు అన్న మాటలు నాకు బాధ అనిపించేది కదండి. కొంచెంసేపే నాకు బాధ అనిపించేది. తర్వాత మందిరం కట్టించాలి, ఎలాగ ఆ మందిరం కట్టాలి, ఎవరి ద్వారా కడతారు, సందాలు పోగేసి కట్టుకుందామండి బావగారు. నాకు అందరూ బావగారులు అవుతారు అండి. బావగారు సందాలు పోగేసి కట్టుకుందామండి, జమ్ము అంటున్నారు ఏంటండి, అయ్యి అంటున్నారండి అని బావగారు వాళ్ళ పెద్దోళ్ళని కూడా చూసేదాన్ని కదండి. ఒకసారి అయితే కసిరేట్లు వేసుకుందాన్ని, కోపం పడిపోయేదాన్ని. కానీ దేవుడు మాట్లాడిన రీతిగా మరి ఆత్మీయ తండ్రి గారిని మా మరిది గారు ఆర్కెస్ట్రా వాయిస్తారండి. ఆర్కెస్ట్రా వాయిస్తే నేను ఆయన ఫోన్ చేసేదానండి, ఏంటి ఇలాగ ఉంటుందండి, మరి ఒక మంచి పాస్టర్ గారిని కావాలండి, మేము మందిరం కట్టుకోవాలనుకుంటున్నాము అనేసి మా మరిది గారు, మా రెండో మరిది గారు సందీప్ అనండి, అతనికి చెప్పేదాన్ని అండి, ఇలా సందాలు పోగేసుకుని కట్టుకుందాం అనుకుంటున్నామండి అని అంటే, పలానా ఊరు వెళ్ళండి, మీరు వెళ్ళి 2 వారాలు చూడండి, చూశాక అప్పుడు ఏది చేస్తారో చెయ్యండి అని అనేవారు. నేను అలాగే అనేవారు కానీ అలాగ 3 నెలలు గడిచిపోయిందండి. అనేవారు కానీ నేను అయ్యో అంత పెద్ద సంఘం అంటే మనకి ఎక్కడ వస్తారు, మనకు రారు, మనము చాలా చిన్న సంఘము, మనము మా అంటే 5 కుటుంబాలు ఉన్నాయి, ఈ 5 కుటుంబాలకి అంత పెద్ద సేవకులు వస్తారా అంటే అనేసి నేను అనుకునేదాన్ని అండి. ఒకటి దాని కానండి వెళ్ళేదాన్ని కాదు. ఒకసారి అన్నయ్య నువ్వు వెళ్ళండి వదిన అనేసి అనేవారు. అంటే సర్లే వెళ్తామని అలా గడిపేస్తానండి. అలాగే గొలవంతిప్ప సందాలకి వెళ్ళారు. సందాలకి వెళ్ళినప్పటికీ 1800 పోగొడ్డాయండి. 1800 పోగొడితే మేము ఇంటింటికాడ 9 వారాల గృహం దగ్గర కూడికి పెట్టుకుని వాళ్ళమండి మేము వేసుకున్న సందాలు ఒక 5,000 ఉండేయండి. ఆడబ్ల్యూ 7,000 రూపాయలు వచ్చినాయి. ఇలాగైతే ఎన్ని సంవత్సరాలైనా మనం మందిరం కట్టలేము అనేసి అనుకున్నామండి. అనుకున్నప్పుడు మరి బావగారు వాళ్ళండి, మరి ఆదివారము రండి చర్చిలకి, మేము సేవకులను మాట్లాడి మేము సంఘస్థులు కూడా చెప్తామని అన్నారంటండి. అప్పుడు నాగేశ్వరయ్య గారు మరి బావగారు ఇంటికి వచ్చారు వెళ్దామని. ఆదివారం పూట సన్నిధి మానేసి మళ్ళీ సందాలకి వెళ్తానంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ కాదండి, ఒకసారి నా మాట నేను బావగారు ఇలాగ వెళ్దామండి, మీకు 1 వారం వెళ్దాం, నచ్చకపోతే కనుక మీరు ఏం చెప్తే అదే చేస్తాను అనేసి మరి అయ్యగారి దగ్గరికి చిన్నమీరము వెళ్ళామండి. వెళ్ళినప్పటికీ ఫస్ట్ వారంలో వెళ్ళినప్పుడు మేము ఇలాగ మందిరం కట్టుకోవాలనుకుంటున్నామండి,
అయ్యగారు అనేసి మేము మాకున్న ప్రతి ఒక్క విషయం అయ్యగారికి చెప్పాము. చెప్పాక అప్పుడు అయ్యగారు మందిరం కట్టుకోవాలనుకుంటున్నారా అనేసి అన్నారు. అవునండి అయ్యగారు అని అంటే, సరేనమ్మా నేను ప్రార్థన చేసి మరి నేను ప్రభుని అడిగాక నేను ఏ నిర్ణయమైనా తీసుకుంటాను అని అన్నారు. అన్నాక అలాగ మళ్ళీ రెండో వారము మేము మా కుటుంబమేనండి, నాగేశ్వరయ్య గారి కుటుంబం, మేమిద్దరం 2 కుటుంబాలు వెళ్ళేవాళ్ళు. వెళ్ళినప్పటికీ రెండోసారి అయ్యగారికి చెప్తే, సరేలేమ్మా అయితేనే మంగళవారము ప్రార్థన పెడతాను మీ ఊర్లోని వచ్చి అని అన్నారు. సరేనండి అయ్యగారు అనేసి మేము మంగళవారం వచ్చి కూడుకు పెట్టారు ఇక్కడ. కానీ దేవుడు మరి ఆయన చేసిన కార్యాలు కంటికి కనపడవని, చెవికి వినిపించే, హృదయానికి అగోచరం కారవని, మరి ఆయన పలికిన మాటలు బట్టి ఇక్కడికి వచ్చి మంగళవారం మీటింగ్ పెట్టారు. వర్షాకాలం అండి. ఆ టెంట్ వేసి అక్కడ శుభ్రం చేసి పెట్టినప్పటికీ మధ్యలో వాన వచ్చేసిందండి. వాన వచ్చేస్తే మళ్ళీ మా గృహం దగ్గర తీసుకొచ్చామండి. తీసుకొచ్చాక మరి అక్కడ మామూలుగా వచ్చి అక్కడ ప్రార్థన చేసి నా హృదయంలో అప్పటికే పేరేపను, నా కుమార్తె నువ్వు భయపడకు, నా దోషను పంపించాను, నీ మందిరానికి సహాయం చేస్తాడు, నా కుమార్తెను భయపడకు. నేను అయ్యగారికి ఫ్రూట్స్ ఎక్కుతున్నాను కానీ నా హృదయం పని మీద లేదండి అసలే. కానీ ఇదొక పేరేపను, దేవా ఏంటి ప్రభు, నేను మందిరం కోసమో డబ్బు కోసమో ఆలోచిస్తున్నాను కాబట్టి ఇలాగ నాకు హృదయంలో ఇలాగ అనిపిస్తుందేమో ప్రభువా, అలా కాదు ప్రభువా, ఇది నిజమైంది అయితే, నీ చిత్తంలో నిజమైంది అయితే ఈ కార్యం చేయి ప్రభా. నేను అలాగే ఫ్రూట్స్ ఎక్కానండి, అయ్యగారికి పెట్టాను, ప్రార్థన చేస్తానండి అమ్మ అని అన్నారు. అన్నప్పుడు మేము వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నాము. చేయించుకున్నప్పుడు అయ్యగారు జేబులోని తీసి లెక్క పెట్టుకోకుండా ఎంత ఉన్నాయో అంత ఇమ్మని మరి అయ్యగారు, చిన్న అయ్యగారు, పాలయ్య గారికి చెప్పారు. చెప్పినప్పటికీ 14,000 ఉన్నాయని అన్నారు. ఇంకా 1000 కలిపి 15,000 రూపాయలు మాకు ఇచ్చారు. ఇచ్చినప్పటికండి మా దగ్గర ఉన్న అవి కలిపి వేసేద్దామని మరి మా ఇంట్లో ఉన్న యజమాని మా బావగారు వాళ్ళు అనుకుంటున్నారు. సరే ఈ డబ్బులు సరిపోతాయి వేసేస్తాయి అని అంటున్నారు. మీరు అయ్యగారు ఒకసారి ఫోన్ చేసి అయ్యగారిని రమ్మానండి, మీకు మీరు వేసేస్తారని అంటున్నారండి అన్నానండి. అన్నాక అయ్యగారికి ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే ఆగస్టు 15 రోజునే అయ్యగారు వచ్చారు. అయ్యగారు వచ్చి ఆ రోజున శుక్రవారం అండి. నేను తలంటిగా ప్రార్థన చేసుకుని పడుకున్నాను. పడుకోవడం మామూలుగా అలా వాలినప్పటికి నాకు దర్శనం అండి. ఒక్క పెద్ద గుడారం అండి, రేక్షేటి పెద్ద గుడారం అండి. దాని నిండా ధాన్యం అండి చాలా. మరి ఆ ధాన్యం విస్తారంగా మెరిసిపోతుందండి. కొత్త కొత్త సంచులతో స్టాక్ అంతా నిలబడిపోయిందండి. ఒక ఆయన వచ్చి, అమ్మాయి ఈ ధాన్యం అంతా ఎండేయి అని అంటున్నారు. అంటే ఈ ధాన్యం అసలే చెమ్మగా లేదు కదండి, ఎండేయమంటున్నారు. ఈ ధాన్యము అసలే చెమ్మగా లేదు, తడుగోకూడదు, చాలా నీట్గా ఉంది, ఇది ఎండేయమంటున్నారు ఏంటండి అని అన్నాను. సరే అమ్మ ఎండేయమ్మని అన్నారు. సరే అండి ఇవాళ కొంచెం ఎండేస్తాను, ఉన్నది కొంచెం ఎండేస్తానని నేను ఆయనతో మాట్లాడాను. మాట్లాడి ధాన్యము దిగమోస్తున్నప్పటికీ నాకు ఆ దర్శనము మరి ఇంకా కనపడలేదు. సర్లే అని వచ్చారు, అయ్యగారు వచ్చారు. అయ్యగారు వచ్చాక ఆయన చిరంజీవి అని అతను తీసుకొచ్చారండి, మేస్త్రి గారిని తీసుకొచ్చి మరి అవన్నీ కొలతలు అవన్నీ వేసినప్పటికండి ఆయన వేసి 70,000 అవుతాయి అనేసి మాట్లాడారు. మాట్లాడినప్పటికీ ఈయన అయితే భయపడుతున్నారండి, ఇంత పెద్ద షెడ్ వేసేస్తున్నారు, మా దగ్గర చూస్తే ధనం చూస్తే తక్కువగా ఉంది అయ్యగారండి అనేసి ఈయన దిగాలి వేసి ముఖమా అలా చూస్తున్నారు. అయ్యగారు అంటున్నారు, భయపడకండి పుల్లయ్య గారు, భయపడకండి, నేను చూసుకుంటాను, కంగారు పడకండి అని అంటున్నారు. అని అంటేనే సర్లేనండి అనేసి ఆయన మామూలుగా కొలతలు అవి వేసినప్పుడు 70,000 అవుతాయి, ఆయన 70,000 అవుతాయండి అని చెప్పారండి. చిరంజీవి గారు చెప్పినప్పుడు మేస్త్రి గారు ఆ 70,000 నేను ఇస్తున్నానా అని అన్నారు అయ్యగారు. కానీ దేవుడు మరి అయ్యగారిలో ఉండి ఆయన కృప లేకపోతే మరి మేము అయితే ఎందుకు పనికిరాని వాళ్ళని మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు మరి ఆత్మీయ తండ్రి గారిలో ఉండి మరి అంత మందిరాన్ని కట్టించారంటే అది కేవలం దేవుని కృప. మేమైతే ఎందుకు పనికిరాని వాళ్ళము, మాకు ఏ యోగ్యత లేని వారు మేము ఆ దేవుడు ఎన్నుకున్నాడంటే ఆయన కృప. మరి ఆయన అయ్యగారు అక్కడ నుండి ప్రతి విషయంలో సిమెంట్ ఏంటి, మెట్లు ఏంటి, అన్ని సమస్తం అయ్యగారండి మాకు ఇది కొద్దుగా ఉందండి, ఇది కొద్దుగా ఉంది, ఇసుక లేదండి, సిమెంట్ లేదండి అని మేము అలాగ చెప్తే ప్రతి వస్తువు
ఈవేళ చెప్పగానే తెల్లారినప్పటికీ దిగిపోతుంది నాన్న, కంగారు పడకండి అనేసి అలాగే పంపించారు. కానీ దేవుడు మరి ఆయనలో ఉండి బీదలైన మమ్మల్ని ఎన్నుకున్నందుకు ఆయనకి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే మరి మేము ప్రతి విషయంలో కూడా భయపడేవారు అయ్యగారికి, ప్రతి విషయం చెప్తున్నాము. ప్రతి విషయంలో కూడా మా ఆయన్ని మనం చేయవలసిన పని ఆయన కూడా చేస్తున్నారనేసి మేము భయపడి వెనక తగ్గేవారు. కానీ అయ్యగారు మాకు ఆ భయం లేకుండా ఒక కన్న బిడ్డలని ఎలాగ ఆదరించారు, ఆయన మాటల ద్వారాగా మమ్మల్ని ఆదరించి ఆయన మాటలు బట్టి ఇలా చేద్దాం నాన్న, అలా చేద్దాం నాన్న అని ప్రతి విషయంలో ప్రోత్సహించి మమ్మల్ని ఎంతో ఎదురు తీసుకెళ్ళారు. అలాగే మరి మేస్త్రులు అక్కడ నుండి వచ్చారు. మేస్త్రులు మరి ఉచితార్థంగా కట్టి వాళ్ళు కూడా అక్క ఇలా చేద్దాం అలా చేద్దాం మరి మాకు ఎంతో ధైర్యం చెప్పిన మరి ఆ తమ్ముళ్ళకి కూడా నా హృదయపూర్వక వందనములు. అలాగే ప్రతి విషయంలో మమ్మల్ని ముందుండి ఆయన ఇంత గొప్ప మందిరాన్ని కట్టించారు మాకు. మరి ఆయనకి ఏమి ఇచ్చి రుణం తీర్చలేము. అలాగే మాకు యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘంలో మరి మేము చేరినందుకు మేము ఏమి ఇచ్చి రుణం తీసుకునే సత్యమైన వాక్యాన్ని మేము తెలుసుకుని మరి మా కళ్ళుకున్న గ్రుడ్డుతనాన్ని తీసివేసి మా హృదయాలకున్న బండతనాన్ని తీసివేసి మరి మేము దేవుళ్ళో మేము సాగాలని మాకు ఇంత ఆత్మీయ తండ్రి కానీ ఇంత మంచి సేవకులను ఇచ్చినందుకు మేము ఏమి ఇచ్చి రుణం తీర్చలేము. అలాగే ఆత్మీయ తండ్రి గారు మరి మా విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా ఎంతో శాంతంగా మమ్మల్ని ఎదరకే మరి ప్రోత్సహిస్తున్నారు. మరి మా మగవాళ్ళు కూడా ప్రార్థనకు వచ్చేవారు కాదండి. ఇంకా పగలంటే ఆడవాళ్ళమే ఉండేవాళ్ళము, మగవాళ్ళు వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు అయితే ఎవరో మాంతలేదండి. ఉన్న కుటుంబాలన్నీ కూడా దేవుడిలో సాగాలని ఆదుర్తగా మరి అయ్యగారు చెప్పిన ఆత్మీయ మాటలు బట్టి బలపడుతున్నారు. మరి అలాగే ఇంకా మా సంఘాన్ని కూడా ఎదురు తీసుకెళ్ళేలాగని మళ్ళీ ఇంకా ఆత్మీయులుగా మేము కూడా దేవునిలో ఎదగాలని మరి ప్రతి విషయంలో మాకు ఆయన కృప మాకు ఉండేలాగని మీరు అదిదినగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి ఆత్మీయ తండ్రి గారికి బలహీనతగా ఉందని అంటున్నారు. కానీ చాలా కొన్ని రోజుల నుండి చాలా బలహీనతంగా ఉండి రావట్లేదు. మరి ఆయనకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చేలని మరి యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘాల పరిచర్యలో కూడా చాలా భారం కూడింది. అనేకమైన సంఘాలు ఉన్నాయండి. మరి ఆ సంఘాలన్ని విషయాల కొరకు మీరు ప్రార్థన చేసి కొన్ని ఆత్మలు మరి ఆయన రక్షించేలాగని ఆయన మాటల ద్వారా కూడా మేము ఎంతో బలపడుతున్నాము. మరి ఆయన కొరకు ఆయన కుటుంబం కొరకు మరి ఇచ్చిన దైవజనులు కుటుంబాలు అన్నదమ్ముల కుటుంబాల కొరకు ప్రతి విషయంలో వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. అలాగే నా కుమార్తె మరి యవన కుమార్తె మరి చిన్న జాబ్ చేస్తుంది విజయవాడలోని. మరి ఒంటరిగా ఉన్నప్పటికీ ఆయన తోడు చూపించిన దేవుడికి నేను ఏమి ఇచ్చడం తీర్చలేను. అలాగే నా కుమారుడికి మళ్ళీ ఈ మధ్యలో కామెర్లు వచ్చినాయండి. మరి ఆ కుమారుడి కొరకు మరి ప్రార్థన చేయండి. ప్రతి విషయంలోనూ మరి వాహనం మరి నడిపినప్పుడు వాహనం పనులు చేసినప్పుడు మంచి వర్కులు వచ్చేలాగని మరి నా కుమారుడికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చేలాగని మరి కామెర్లు ఇది రెండోసారి రావడము మరి నా కుమారుడి కొరకు బలంగా ప్రార్థన చేస్తారని అలాగే నేను చెప్పిన ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగా. పంచుకున్నారు. దాని గురించి దేవజనులు వివరిస్తారు. అయితే వారు ఒక సందేహాన్ని తెలియజేశారు. అంత పెద్ద సంఘం మన మధ్యకు వస్తారా అని. నేను మాట చెప్తున్నాను దైవజనుల పట్ల, ఎందుకంటే నేను వారిని వెంబడిస్తున్నాను కనుక. యేసు ప్రభు వారు ఒక వ్యక్తి కొరకు మధ్య ఎండవేళ ఒక వ్యక్తి కొరకు ఎలా అయితే వెళ్ళారో వారు ఎప్పుడూ సంఘాన్ని గుంపులు చూడలేదు. వారి పరిచర్య ప్రారంభం నుంచి కూడా అన్నాళ్ళు ఉన్నారు, మేమందరం ఉన్నాము. సింగిల్గా ఒక వ్యక్తి అయినా ఒక కుటుంబమైనా ఎంత దూరమైనా వెళ్ళి పరిచర్య చేసి దేవుడు అప్పగించిన బాధ్యత నమ్మకంగా నెరవేరుస్తూ వచ్చే వ్యక్తి ఆయన. అక్కడ జనం లేరు. చాలాసార్లు మన సోదరులే అనేవారు, అయ్యా 100 మంది ఉన్నా అదే ప్రసంగం, ఒక్కళ్ళున్నా అదే ప్రసంగం. సంఘం నిండా కొన్ని దరిదాపు 250-300 మంది ఉన్నా అదే ప్రసంగం, ఒక్క వ్యక్తి దగ్గర కూడా అదే ప్రసంగం. ఎందుకంటే అది వాళ్ళు చూస్తూ వస్తున్నాం. అతిశయం గురించి కాదు కానీ చెప్పడం, ఇది ఈ దేవుని నామమునకు మహిమకరంగా చెప్పాలి. ఇది దేవుడు అప్పగించిన పని అలాంటిది. ఒక వ్యక్తి ఉన్నా వెళ్ళేవారు.
మరి గెరాసేన దేశంలో ఒక వ్యక్తి ఉంటే యేసుప్రభు వెళ్ళాడు. ఆ సుకారు గ్రామంలో ఆ యొక్క స్త్రీ దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడు. అలాగూ దైవజనులు వెళ్ళి దేవుని పని చేసుకుంటూ వచ్చేవారు. కనుక అదే ప్రేమ, దేవునిలో ఉన్న ప్రేమ దైవజనుల్లో ఉంచి ఆయా ప్రాంతాలకు నడిపించి ఈ గొప్ప వెలుగునకు కారకులుగా, దర్శనోక్తులుగా దేవుడు దైవజనుల కడవరి దినాల్లో వాడుకుంటున్నారు. కనుక మిగిలిన విషయాలు తెలియజేసి వారు ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ హ్యాపీగా ఉన్నారా? 9ంటికి ముగించమన్నారు, 10 అయిపోయేలా కనపడుతుంది. ముగించేస్తాను, ఇంకా ఎంతో సేపు కాదు. చక్కటి సాక్ష్యం పంచుకున్నారు సోదరి, మా ప్రత్యేకమైన వందనాలు. ఈ చక్కటి కూడికని ఏర్పాటు చేసుకున్నారు ప్రియులు పుల్లారావు గారు, అలాగని వెంకటలక్ష్మి గారు, వారి కుమారుడు కుమార్తె, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న ప్రియులు నాగేశ్వరరావు గారు, మిస్సమ్మ గారు, వారి బిడ్డలకి ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా ప్రియులు ఇజ్రాయేల్ గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రియులు నాగరాజు గారు, అలాగే ప్రియులు సావిత్రి గారు, వారి బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రియులు భాస్కర్ రావు గారు, అలాగే రూతమ్మ గారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కన్నయ్య గారికి అనిపించట్లేదేంటి నాకు? కన్నయ్య వచ్చారా? రాలేదండి? ఓకే. కన్నయ్య, వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన కన్నయ్య లేరా? ఓకే ఓకే, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన మీ అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. సహదాసులకి చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. చక్కటి వర్తమానం ఇచ్చిన తమ్ముడికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుర్తున్నాయి చెప్పిన విషయాలు. మొదటి విషయం ఏంటి అమ్మా? నిత్యమైన రక్షణ. ఏ రక్షణ అది? నిత్యమైన రక్షణ. ఆఖరిదేంటి? నిత్య జీవము కదా. నిత్యమైన రక్షణ, నిత్యమైన జీవం. యేసు ప్రభు మనకేమిచ్చారు? దేనికి రక్షణ? ఆత్మకు రక్షణ, నిత్య రక్షణ. నరకాగ్ని గుండం తప్పించి నిత్య జీవాన్ని మనకి ఇచ్చారు. నిత్య రక్షణ మనకి ఇచ్చారు ప్రభు. ఎంత గొప్ప ఉపకారం అది! అది ఎంత గొప్ప ఉపకారం అది! అలాగే ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా నిత్యము ఉండే ఆశీర్వాదాలు, కొద్దికాలం ఉండే ఆశీర్వాదాలు కాదు, యుగ యుగాలు ఉండే ఆ గొప్ప ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహించారు. అందుకే దేవుని ఘనపరచాలి, కొనియాడాలి. నిజంగా మీ మధ్యలో మందిరం కావాలని ఎంతో ఆసక్తి. ఈ ప్రియులందరి యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడు, ఆసక్తిని చూసినప్పుడు, మందిరం కావాలని ఆసక్తి కలిగినప్పుడు, నిజంగా వీరి ఆసక్తిని బట్టే అతి తొందరలో మందిరం ఏర్పడింది ప్రియులకి. వెంటనే నాకు పరిచయమైన కొన్ని రోజుల్లోనే మందిరం ఏర్పడింది. నిజంగా వీరి ఆసక్తిని బట్టి దేవుడు ఆ గొప్ప కార్యం చేశారు, చక్కటి మందిరాన్ని అనుగ్రహించారు. కనుక మరి అనేక ఆత్మలు ఆ మందిరంలోకి వచ్చి ప్రభువుని సేవించినట్లుగా మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తూ ఈ కొద్ది మాటలు నా వినికిడిలో ముగిస్తున్నాను. మీ వినికిడి అందరిలో నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మంచిది, ప్రార్థన చేస్తాను. చాలా టైం అయిపోయింది, ఎందుకంటే భోజనం ఏర్పాట్లు పెట్టుకున్నారు అంచేత ప్రార్థన చేసి ముగిస్తాను. ఇలా ఈరోజు నిజంగా రావాలని అనుకోలేదు. పొల్లయ్య గారు, అలాగనే వెంకటలక్ష్మి గారు, ప్రియులు అయ్యా జస్ట్ మీరు వచ్చి కూర్చుంటే చాలు, మాకు మీరు మాట్లాడొద్దు, వచ్చి కూర్చోండి చాలు అని వారు అడగటం ద్వారా వారు మాట కొట్టేయలేక నేను రావటం అనేది జరిగింది. మరి చిన్న మాట ప్రార్థన చేసి నేను ముగిస్తాను, ఆశీర్వాద ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, నాయనా నీకేమి ఇవ్వగలం మా జీవితాల్లో? నాయనా ఇవ్వడానికి మా దగ్గర ఏముంది స్వామి? హృదయాలు తెరిచి నేను స్తుతించడం తప్ప ఏమి ఇవ్వగలం స్వామి? మా బ్రతుకుల్లో మీరు చూపిన కృప,
మీరు చేసిన మేలులు, మీరు చేసిన ఉపకారములు మహోన్నతమైనవి. తండ్రి, పురుగుతో సమానము, దుమ్ము ధూళితో సమానము. దానియేలు 4:35 చెప్పినట్లుగా భూలోక నివాసులందరూ నీ దృష్టికి ఎన్నికగా రానివారన్నావు. ఎన్నిక లేని మనుషులం, ఏ యోగ్యత అర్హత లేని వాళ్ళం, విలువలేని మనుషులం. తండ్రి, అలాంటి విలువలేని మా బ్రతుకులకు ఒక విలువనివ్వడానికి, మా జీవితాలని నీ రాజ్యంలో శాశ్వత కాలం ఉంచడానికి విలువైన నీ కుమారుణ్ణి మా కొరకు ఇచ్చారు. అనంత జ్ఞాని, సృష్టికర్త, గొప్ప దేవుడైన నీ కుమారుడైన యేసు ప్రభువుని విలువలేని మా కొరకు ఇచ్చి ఇంత గొప్ప భాగ్యము మాకిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీరిచ్చిన నిత్యమైన ఆశీర్వాదముల కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మరి రాత్రి మా ప్రియులు పుల్లయ్య గారిని బట్టి, వెంకటలక్ష్మి గారిని బట్టి, వారికి ఇచ్చిన కుమారుడు, కుమార్తె, ఆ కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబంలో మీరు చేసిన ఉపకారములను బట్టి, ఆ కుటుంబంలో మీరు చేసిన మేలులను బట్టి ఈ విధంగా నేను ఘనపరచాలి, నీ నామాన్ని పూజించాలి, హెచ్చించాలని మమ్మల్ని అందరినీ పిలిచి ఈ చక్కటి కూడికను ఏర్పాటు చేసి ఇంతవరకు ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, అలాగనే నీ వాక్యము ద్వారా, సాక్ష్యము ద్వారా నీ నామానికి ఘనత తెచ్చుకున్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పోసలమూరు సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి. ప్రియులు నాగేశ్వరరావు గారిని బట్టి, అలాగనే మిస్సమ్మ గారిని బట్టి వారికి ఇచ్చిన బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. నాగరాజు గారు, సావిత్రి గారు, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. భాస్కర్రావు గారు, రూతమ్మ గారు, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయేల్ గారు, వారి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అలాగే కన్నయ్య గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా కొంతమంది ప్రియులు ఉన్నారు, వారిని బట్టి కూడా అయ్యా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాలను దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఆరోగ్య, క్షేమ, ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో ఈ కుటుంబాలను దీవించి మీరు ఆశీర్వదించండి. ఇంకా పరిచర్య నానాటికి వృద్ధి చెందడానికి అనేక నూతనాత్మలు సంఘములోకి చేర్చబడి, మందిరంలోకి చేర్చబడి నీ నామాన్ని ఘనపరచడంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఈ ప్రత్యేకమైన సమయంలో నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు తల్లి సంఘం నుండి రావడానికి కృపనిచ్చావు. వచ్చిన బిడ్డల అందరిని బట్టి వందనాలు. భీమవరం సంఘం నుండి వచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు. అలాగే వేమవరం నుంచి తమ్ముడిని, రాజేష్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. వ్యవహార సమయంలో సహదాసులను బట్టి వందనాలు. మా ప్రియులు మల్లికార్జునరావు గారిని బట్టి, ప్రియులు మల్లేశ్వరరావు గారిని బట్టి, ప్రియులు నాయన తండ్రి విశాఖగూడ శ్రీని గారిని బట్టి, అలాగే నాయన మా ప్రియులు తమ్ముడు రామకృష్ణ గారిని బట్టి, ఇంకా మిగిలిన దాసులను బట్టి అయ్యా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఇంతవరకు ఈ కూడికలో సహాయపడుతూ వచ్చినందుకై వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చక్కటి కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, ఈరోజు ఈ యొక్క మీటింగ్ నిమిత్తం ఏమైతే ఖర్చు చేస్తూ వచ్చారో దానికి తగిన ప్రతిఫలము ఇహమందును పరలోకములో వారికి మెండుగా మీరు దయచేయమని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఈ ప్రత్యేకమైన సమయంలో అందరికి వచ్చిన వారందరికీ చక్కటి ప్రేమ విందు ఏర్పాటు చేసి ఉండగా ఆ సమయాన్ని కూడా ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ, అలాగే విన్న వాక్యము అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని, ఎవరో మర్చిపోకుండా మాటలు గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునికి ఆరోపించుకుంటూ, ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామములో, ప్రభావం గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృప
మీటింగ్ ఏర్పాటు చేసుకున్న పుల్లయ్య గారికి, వారి కుటుంబానికి, చేరువచ్చిన మనందరికీ, భూలోకంలో సకల భక్త కోటికి, మన సహవాసములన్నిటికీ సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమునకి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ భోజనం ఏర్పాట్లు చేశారు. చక్కగా అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం.